మ్యూజిక్‌ని శాపంగా భావించే ఒక ఫ్యామిలీలో పుట్టి, ఆ మ్యూజిక్‌ని యాంబిషన్‌గా అనుకొని, ఆ యాంబిషన్ కోసం స్వర్గానికే వెళ్లి తిరిగి వచ్చిన ఒక చిన్న పిల్లాడి కథ. మనలో చాలామందికి యానిమేషన్ మూవీస్ పెద్దగా నచ్చకపోవచ్చు. బట్ నా వరకు చెప్పాలంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే అది యానిమేటెడ్ మూవీ అయితేనే బెస్ట్ అన్నది నా ఒపీనియన్. ఎందుకలా అని అనుకుంటున్నారా? ఈ మూవీ చూడండి, నేను చెప్పింది కరెక్టే అని మీరు కూడా ఒప్పుకుంటారు. మరి లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదామా? చాలా కాలం క్రితం ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అందమైన కూతురు అంటూ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉండేది. నాన్న ఒక మ్యూజిషియన్. ఆయనకి మ్యూజిక్ అంటే ఎంత ఇష్టం అంటే తన డ్రీమ్ కోసం తన ఫ్యామిలీనే వదిలి వెళ్ళేంత ఇష్టం. ఇలా ఒకరోజు మ్యూజిక్ కోసం తన ఫ్యామిలీనే వదిలి వెళ్ళిపోతాడు. మళ్ళీ తిరిగి రాడు. ఇందువల్ల కోపంతో ఆ అమ్మ మ్యూజిక్ వల్లే తన ఫ్యామిలీ ఇలా అయిపోయింది అని మ్యూజిక్ని విసిరేస్తుంది. ఆ తరువాత తన ఒక్కగానొక్క కూతురు కోసం బ్రతకడం ప్రారంభిస్తుంది. అందుకోసం ఒక షూ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఆ షూ బిజినెస్ని తన కూతురికి నేర్పిస్తుంది. తన కూతురు మాత్రమే కాకుండా తన అల్లుడికి నేర్పిస్తుంది. తరువాత తన మనవళ్ళకి నేర్పిస్తుంది. ఇలాగా ఆ ఫ్యామిలీ పెద్దదవుతుంది. ఆ ఫ్యామిలీతో పాటు బిజినెస్ కూడా పెద్దదవుతుంది. ఏమిదా మ్యూజిక్ తన ఫ్యామిలీని నాశనం చేసినా ఒంటరిగా నిలిచి తన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లి ఉంటుంది. ఈమె పేరు మామ ఇల్డా. ఈమె మన మూవీ యొక్క హీరో మిగేల్ యొక్క జేజమ్మకి జేజమ్మ. ఈ ఫోటోలో ఉన్న ఆమె మిగేల్ యొక్క జేజమ్మ. ఆమె పేరే కోకో. ఇక్కడ ప్రాబ్లమే ఏంటి అంటే కోకోకి 100 years పైనే దాటి ఉంటుంది. అందువల్ల ఒక్కొక్కరిని కొంచెం కొంచెంగా మర్చిపోతూ ఉంటుంది. ఈమె మిగేల్ యొక్క బామ్మ. ఈమె చాలా ట్రెడిషనల్ అండ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈమె కూడా మామ ఇల్డా లాగా మ్యూజిక్ అంటే అస్సలు నచ్చదు. ఈమె మాత్రమే కాకుండా తన పిల్లల్ని కూడా అలానే పెంచి ఉంటుంది. కానీ మిగేల్ అలా కాదు. తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. తనకి ఒక సింగర్ అవ్వాలని కోరిక. ఈ కోరిక కలగడానికి కారణం ఈయనే, ది డెల్లా క్రూజ్. ఈయన ఆ దేశంలోనే పెద్ద సింగర్. ఈయనకి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఈయనకి అంత క్రేజ్. ఎందుకంటే ఈయన పాడిన ప్రతి పాట అక్కడ సూపర్ హిట్. ఈయన్ని చూసాకే మిగేల్కి సింగర్ అవ్వాలని ఇన్స్పిరేషన్ వచ్చింటుంది. మిగేల్ యొక్క వర్క్ ఏంటి అంటే డైలీ మార్కెట్కి వెళ్ళి షూ పాలిష్ చేయడం. అలా ఒకరోజు సింగర్కి షూ పాలిష్ చేస్తున్నప్పుడు నాకు ఒక పెద్ద సింగర్ అవ్వాలని ఆశ ఉంది, కానీ మా ఇంట్లో వాళ్ళని తలుచుకుంటేనే భయంగా ఉంది. అందుకు ఆ సింగర్, నువ్వు ఎవరిని చూసి భయపడకు, ఈ రోజు నైట్ ఇక్కడ ఒక మ్యూజిక్ కాంటెస్ట్ ఉంది, అందులో నువ్వు పార్టిసిపేట్ చేసి నువ్వు నీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకో అంటూ మాట్లాడుతున్నప్పుడే మిగేల్ వాళ్ళ బామ్మ వచ్చి ఆ సింగర్ ని చొప్పుతోనే కొడుతుంది. తనని కొట్టి మిగేల్ ని అక్కడి నుండి తీసుకుని వెళ్తుంది. నేరుగా తీసుకొని తన ఫ్యామిలీ ఫొటోస్ ఉన్న రూమ్ లోకి తీసుకొచ్చి ఆ ఫ్యామిలీ మ్యూజిక్ ని ఎంతగా ద్వేషిస్తున్నారు అనేది చెప్తుంది. అందుకు కారణమైనటువంటి జేజమ్మకి జేజమ్మ అయిన హస్బెండ్ గురించి చెప్తుంది. ఆ ఫోటోలో వాళ్ళ తాత యొక్క ఫేస్ చినిగి ఉంటుంది. ఎందుకనేదే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం వాళ్ళ ఊర్లో ఇయర్కి ఒకసారి ఒక ఫెస్టివల్ని జరుపుతారు. ఆ ఫెస్టివల్లో చనిపోయిన వారి యొక్క ఫొటోస్ని పెట్టి మనం ప్రేయర్ చేసినప్పుడే చనిపోయిన వారి ఆత్మ మన దగ్గరికి వచ్చి ఒక రోజంతా మనతో టైం స్పెండ్ చేసి వెళ్తారు. ఇన్ కేస్ ఇక్కడ ఫోటో పెట్టి ప్రేయర్ చేయకపోతే పైన వారి ఆత్మ కిందకి రావడానికి కుదరదు అని ఇదంతా చెప్తూ వాళ్ళ బామ్మ తన తలకాయ తింటుంటే మిగేల్ చిన్నగా అక్కడి నుండి ఎస్కేప్ అయి తన సీక్రెట్ ప్లేస్ కి వెళ్తాడు. ఆ సీక్రెట్ ప్లేస్ లోనే తన గిటార్ అవి ఇవి నేర్చుకుంటుంటాడు. అదే కాకుండా డెలాక్రూస్ యొక్క ఫొటోస్, సిడీస్, ఆల్బమ్స్ పెట్టి ఒక గుడిలో పూజిస్తుంటాడు. ఆ ప్లేస్ లోనే తనకి ఒక థాట్ వస్తుంది. ఎలాగైనా మార్కెట్లో జరిగే మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొని విన్న వాళ్ళని ఫిక్స్ అవుతాడు. అందుకని రాత్రికి రాత్రి ఎవరికీ తెలియకుండా ప్లాన్ వేస్తాడు. కానీ తను అలా గోడ ఎక్కి దూకి వెళ్తున్నప్పుడు ఏ సైడ్ చూసినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నందువల్ల తిరిగి మళ్ళీ ఇంట్లోపలికే వెళ్ళిపోతాడు. అయ్యో ఇంట్లోకి వచ్చేసాము అని ఆ గిటార్ని దాచిపెట్టడం కోసం ఆ గిటార్ని, డాగ్ని ఆ ఫ్యామిలీ ఫొటోస్ కింద దాచిపెడతాడు. అప్పుడు ఆ డాగ్ ఏం చేస్తుంది అంటే ఆ ఫొటోస్ దగ్గర ఉన్న ఫుడ్ తినడం కోసం ట్రై చేస్తుంది. అలా తినేటప్పుడు క్లాత్ని లాగేస్తుంది. ఆ క్లాత్ని లాగడంతో పైనున్న ఫోటో కింద పడి విరిగిపోతుంది. అది చూసిన మిగేల్ ఏం చేయాలో తెలియకుండా ఆ ఫోటోని తీసి చూస్తాడు. ఆ ఫోటో కొంచెం మడిచి ఉంటుంది. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే మిగేల్ షాక్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ తాత చేతిలో గిటార్ ఉంటుంది. ఆ గిటార్ ఎవరిదో కాదు, డెల్లా క్రూజ్ది. తనకి అప్పుడు అర్థమవుతుంది
తన తాతకి తాత డెల్లా క్రూజ్ అని. అది చూసిన ఎగ్జైట్మెంట్ లో ఒక చేత్తో ఫోటోని ఇంకో చేత్తో గిటార్ ని తీసుకుని ఇంటి పెంకుల మీద ఎక్కి నేను మ్యూజిషియన్ ని అవ్వబోతున్నా అని గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే మిగేల్ సీక్రెట్ ప్లేస్ లో ఉన్న వస్తువులన్నీ వాళ్ళ బామ్మ బయటికి విసిరేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే నీ సొంత ఫ్యామిలీ దగ్గరే అబద్ధాలు చెప్పి మోసం చేస్తావు. అందుకు మిగేల్ నాకు సింగర్ కావాలని ఆశ ఉంది అని అంటాడు. వీడు ఎంత చెప్పినా వినను అంటున్నాడు అని వాళ్ళ బామ్మ చేతిలో పెట్టుకుని ఉన్న గిటార్ ని ఇంచేస్తుంది. అది చూసి మిగేల్ మనసు విరిగిపోతుంది. నాకు ఈ ఫ్యామిలీనే వద్దు, నాకు మ్యూజికే కావాలి అని వెళ్ళిపోతాడు వాళ్ళ తాతలాగే. అక్కడి నుండి నేరుగా మార్కెట్కి వెళ్తాడు. ఎలాగైనా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తన దగ్గర ఇన్స్ట్రుమెంట్ లేనందువల్ల వాళ్ళు చేర్చుకోరు. ఇన్స్ట్రుమెంట్ కోసం చాలా మందిని హెల్ప్ చేయమని అడుగుతారు, కానీ ఎవడూ చేయరు. ఎవరు హెల్ప్ చేయడం లేదు అని డెలాక్రూస్ విగ్రహం దగ్గరికి వెళ్ళి బాధపడతాడు. నేను నీ మనవణ్ణి, కానీ నా దగ్గరే ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా లేదు అని అంటూ తన చేతిలో ఉన్న గిటార్ని చూస్తాడు. అప్పుడు మిగేల్కి ఒక ఐడియా వస్తుంది. ఆ ఊర్లోనే డెలాక్రూస్ కోసం ఒక సమాధి కట్టి ఉంటారు. ఆ సమాధిలో డెలాక్రూస్ దగ్గర గిటార్ ఉందని తనకి తెలుసు. సో దాన్ని యూజ్ చేసుకోవాలని అనుకుంటాడు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఎవరూ చూడకుండా లోపలికి వెళ్ళి గ్లాస్ డోర్ ని పగలకొట్టి వెళ్ళి గిటార్ ని కూడా తీసుకుంటాడు. అలా గిటార్ ని తీసుకొని రేపు మళ్ళీ తిరిగి వచ్చి గిటార్ ని పెట్టేస్తా అని చెప్పి దాన్ని తీసుకొని అలా వెళ్తున్నప్పుడు ఒక్కసారి గిటార్ ని ప్లే చేస్తాడు. ఆ సౌండ్ విని బయట ఉన్న వాళ్ళు ఎవరో లోపల దొంగతనం చేస్తున్నారని వెతుక్కొని లోపలికి వస్తారు. అది చూసిన మిగేల్ నేను కాదు అని భయపడిపోతూ అరుస్తాడు. వాళ్ళు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంటారు. అలా ఒకడు డోర్ ఓపెన్ చేసి లైట్ వేసుకుని వస్తుండగా నేరుగా మిగేల్ యొక్క శరీరంలోనే దూరి అలా బయటికి వస్తాడు. ఏంట్రా అని చూస్తే మిగేల్ ఆత్మలా మారిపోయి ఉంటాడు. ఎంత అరిచినా ఎవరికి ఏం వినపడదు, ఎవరు ఏం పట్టించుకోరు. అసలు ఏం జరిగిందో అర్థం కాక మిగేల్ భయంతో అరుస్తూ బయటికి పారిపోతూ ఉంటాడు. అలా వెళ్తూ ఒక గొంతులో పడిపోతాడు. అప్పుడు ఎవరో ఒకరు చెయ్యి ఇచ్చి పైకి లాగుతారు. పైకి లేచి వచ్చిన మిగేల్ భయపడిపోతాడు. ఎందుకంటే తనకి చెయ్యి ఇచ్చిన చెయ్యి ఒక స్కెలిటన్ది. అలానే ఎటు చూసిన స్కెలిటన్సే కనిపిస్తుంటాయి. అసలు ఏమైంది అంటే మిగేల్ ఆత్మలా మారిపోయినందువల్ల అన్ని ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ ఆత్మలకి కూడా మిగేల్ కనిపిస్తూ ఉంటాడు. చుట్టూ ఉన్న మనుషులకి మిగేల్ కనిపించడు. అందుకు మిగేల్ భయపడి చాలా దూరం పరిగెడతాడు. అలా పరిగెడుతూ ఒకరికి డాష్ ఇచ్చి పడిపోతాడు. ఆ డాష్ ఇచ్చిన అతను మిగేల్ అని పిలుస్తాడు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మిగేల్ ని తన పేరుతో పిలుస్తారు. ఏంట్రా అని చూస్తే అక్కడ ఉన్నది మిగేల్ వాళ్ళ చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ ఆత్మలయ్యి పై నుండి కిందకి వచ్చుంటారు. మిగేల్ ని గుర్తుపట్టి పలకరిస్తారు. కానీ వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది మిగేల్ పూర్తిగా చనిపోలేదు అని. సరే మన ఫ్యామిలీ హెడ్ అయిన మామ ఎల్డా దగ్గరికి వెళ్ళి చెప్తాము అని అంటుండగానే కరెక్ట్ గా అప్పుడే పైనుంచి ఒక ఇద్దరు వస్తారు. వాళ్ళు ఇలా అంటారు, మామ ఎల్డా వాళ్ళ పైనున్న బ్రిడ్జ్ ని క్రాస్ చేయడం కుదరడం లేదు, ఎందుకో తెలియడం లేదు అని చెప్తారు. సరేలే మిగేల్ ని మనం పైకి తీసుకెళ్దాము అని డిసైడ్ అవుతారు. పైకి తీసుకువెళ్లిన మిగేల్ని అక్కడ బ్యూటిఫుల్గా ఉన్న లోకాన్ని చూసి మిగేల్ ఎంతో ఆనందంతో మైమరిచిపోతాడు. మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లో చెకింగ్ క్లియరెన్స్ ఎలా ఉంటుందో అలానే పైలోకంలో కూడా చెక్ పోస్ట్ లాంటివి ఉంటాయి ఈ ఆత్మల్ని బ్రిడ్జ్ దాటించడానికి. ఆ బ్రిడ్జ్ మీద ఎంట్రీ అవ్వాలి అంటే భూమి మీద వాళ్ళ ఫొటోస్ ఉండాలి. అలా లేదు అంటే బయటికి ఎంట్రీ ఉండదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరకు వెళ్ళలేరు. అప్పుడే మనకి ఎక్టర్ అనే క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎక్టర్ కి ఎలా అయినా బయటికి వెళ్లాలని కోరిక, కానీ భూమిలో తన ఫోటో లేనందువల్ల తనని కిందకి పంపరు. తన ఒక్కగానొక్క కూతురుని చూడడం కోసం ఎప్పటి నుంచో శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ తన ఫోటో లేనప్పుడు వాళ్ళు తనని అలో చేయరు. ఏదో ఒకలా ఫ్రాడ్ చేసి అయినా వెళ్ళాలి అని ప్రతిసారి ట్రై చేస్తుంటాడు. బట్ ప్రతిసారి అక్కడున్న సెక్యూరిటీకి దొరికిపోతూ ఉంటాడు. ఇప్పుడు మిగేల్ ని పైన ఉన్న ఆఫీస్ కి తీసుకుని వెళ్తారు ఏం ప్రాబ్లం అని కనుక్కునేందుకు. అక్కడ మామ ఇల్డా ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్ తో గొడవ వేసుకుంటూ ఉంటుంది. నన్ను ఎందుకు కిందకి పంపడం లేదు, నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను మర్చిపోరు, నా ఫోటో పెట్టకుండా ఉండరు, మీరే ఏదో మిస్టేక్ చేసి ఉంటారు చూడండి అని ఆ కంప్యూటర్ సిస్టమ్ ని కోపంతో పగలకొడుతుంది. అప్పుడే మిగేల్ ని తీసుకుని సెక్యూరిటీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చుంటారు. ఇమెల్డా చూసి మిగేల్ ని నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది ఎంతో కోపంతో. తనకి మొత్తం జరిగిందంతా చెప్తాడు. ఇమెల్డా ఆ సెక్యూరిటీ హెడ్ ని ఇలా అడుగుతుంది, మిగేల్ ని మళ్ళీ భూలోకానికి పంపించండి అని, ఏమైనా మార్గం ఉంటే చెప్పమని. అప్పుడే మిగేల్ తన చేతి వేలను చూసుకుంటాడు. మిగేల్ భయపడిపోతాడు, కళ్ళు తిరిగి పడిపోతాడు. మిగేల్ ని తిరిగి పంపించాలని ఒక పువ్వు ఇస్తుంది, కానీ ఒక కండిషన్తో, నువ్వు ఎప్పుడూ పాటలు పాడకూడదు అని. మిగేల్ అస్సలు ఒప్పుకోడు. కానీ
ఎలాగోలా మళ్ళీ లాస్ట్కి ఒప్పుకొని ఆ పువ్వుని తీసుకొని అక్కడి నుండి మాయమై భూలోకానికి వస్తాడు. ఏ గిటార్ని అయితే దొంగలిచ్చాడో ఆ గిటార్ దగ్గరికే వచ్చుంటాడు. దాన్ని చూసి మళ్ళీ దొంగలిస్తాడు. మళ్ళీ పైలోకానికి వెళ్ళిపోతాడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు. మళ్ళీ అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. మిగేల్ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే హెక్టర్ సెక్యూరిటీతో ఇలా అంటుంటాడు, గోడ మీద ఫోటోలు ఉన్న వ్యక్తి డెల్లా క్రూస్ నా ఫ్రెండే అని అంటుంటే ఇదంతా మిగేల్ వింటూ ఉంటాడు. కానీ సెక్యూరిటీ ఆ వ్యక్తి చెప్పిన మాటలు వినకుండా బయటకు తరిమేస్తాడు. అక్కడి నుండి హెక్టర్ ని ఫాలో అవుతాడు మిగేల్. హెక్టర్ మిగేల్ ని చూసి ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఆ పిల్లవాడు స్కెల్టన్ లా కాకుండా మనిషిలా ఉన్నాడు అని. మిగేల్ ఆ వ్యక్తితో ఇలా అంటాడు, డెల్లా క్రూస్ మా తాతయ్య అని చెప్పిన వెంటనే ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అప్పుడే ఇమెల్డా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మిగేల్ ని చూస్తారు. అక్కడి నుంచి మిగేల్ పారిపోతాడు. ఇమెల్డా తన పెంపుడు జంతువుని పిలుస్తుంది తన మనవణ్ణి వెతకమని. ఆ పెంపుడు జంతువు మిగేల్ ని వెతకడానికి వెళ్తుంది. ఇక హెక్టర్ మిగేల్ ని స్కెల్టన్ లా మేకప్ చేసి మారుస్తాడు, ఎవరు గుర్తుపట్టకూడదు అని. వాళ్ళిద్దరూ ఒక డీల్ పెట్టుకుంటారు. హెక్టర్ తన ఫోటోని మిగేల్ కి ఇచ్చి ఇలా చెప్తాడు, నువ్వు కనుక మళ్ళీ భూలోకంకి వెళ్తే తన ఫోటో పెట్టమని. అందుకు మిగేల్ ఇలా అంటాడు, ఫస్ట్ నువ్వు మా తాతయ్య దగ్గరకు తీసుకొని వెళ్ళు, అలా తీసుకువెళ్ళావంటేనే నేను నీ ఫోటోని భూలోకానికి తీసుకెళ్తా అని అంటాడు. అందుకు డెల్లా క్రూస్ ఒక ఇంద్రభవనం లాంటి ఒక కోటలో ఉన్నాడని చెప్తాడు. అప్పుడే ఇమెల్డా తన పెంపుడు జంతువుతో మిగేల్ ని ఫుట్ ప్రింట్స్ ద్వారా వెతుకుతూ వస్తుంటుంది. మిగేల్ కొంచెం కొంచెంగా స్కెల్టన్ లా మారిపోతూ ఉంటాడు. అప్పుడు హెక్టర్ ఒక మురికిగా ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మిగేల్ ఇలా అంటాడు, మీరు ఇక్కడే ఉన్నారా అని. అవును, భూలోకంలో ఫ్యామిలీ లేని వారంతా ఇక్కడే ఉంటారు అని అంటాడు. తర్వాత హెక్టర్ రూమ్ కి తీసుకుని వెళ్తాడు. ఆ రూమ్ చాలా ఇరుగ్గా ఉంటుంది. హెక్టర్ తో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. తన దగ్గర ఒక గిటార్ ఉంటుంది. అది తీసుకుంటుంటే ఆ వ్యక్తి హెక్టర్ తో ఇలా అంటాడు, నువ్వు నా కోసం ఒక పాట పాడితే ఈ గిటార్ ఇస్తాను అని. సరే అని హెక్టర్ ఒక పాట పాడతాడు. ఆ వ్యక్తి థ్యాంక్స్ అని చెప్పి మాయమైపోతాడు. ఇక ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. మిగేల్ ఇలా అడుగుతాడు, ఆ వ్యక్తికి ఏమైంది అని. భూలోకంలో తనని ఎవరూ గుర్తు పెట్టుకోకపోతే ఈ లోకంలో తను చనిపోతాడు. ఇక్కడ చనిపోయాక ఇంకో లోకం అంటూ ఏదీ లేదు, ఇదే ఎండ్ అని చెప్తాడు. నన్ను కూడా ఎవరూ గుర్తు పెట్టుకోకపోతే నేను కూడా ఇలానే మాయమైపోతాను అని బాధతో చెప్తాడు. తర్వాత ఇద్దరు గిటార్ తీసుకొని డెల్లా క్రూస్ కోటలో ఒక షో జరుగుతుంటే అక్కడికి వెళ్తారు. అక్కడ ఆ షోకి చాలా మంది వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ అక్కడున్న జనాలకి అది ఏవీ నచ్చదు. తర్వాత మిగేల్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు చాలా బాగా సపోర్ట్ చేసుకుంటూ పర్ఫార్మెన్స్ చేస్తారు. అక్కడ ఉన్న ఆడియన్స్ కి మిగేల్ హెక్టర్ చేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చుతుంది. అప్పుడే మిగేల్ ఇమెల్డా అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళను వెతకడం గమనిస్తాడు. ఎలాగైనా పారిపోవాలని అనుకుంటాడు. కానీ ఇమెల్డా పట్టుకుంటుంది. మిగేల్ ఎలాగోలా తప్పించుకొని డెల్లా క్రూస్ దగ్గరకు వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. ఆ కోట దగ్గరికి వెళ్ళాక నేను డెల్లా క్రూస్ ముని మనవణ్ణి, నన్ను లోపలికి పంపండి అని అంటాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు బయటకు నెట్టేస్తారు. అప్పుడే మిగేల్ బ్యాండ్ మేళం వాళ్ళని చూస్తాడు. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని రిక్వెస్ట్ గా అడుగుతాడు. సరే అని మిగేల్ కి హెల్ప్ చేస్తారు. అక్కడ డెల్లా క్రూస్ ని డైరెక్ట్ గా కలవడానికి కుదరదు, ఎందుకంటే అతను పెద్ద సెలబ్రిటీ. సో తన చుట్టూ చాలా మంది ఉంటారు. డెల్లా క్రూస్ దృష్టి మిగేల్ పైన పడేందుకు మిగేల్ సాంగ్ పాడి డెల్లా క్రూస్ ని కలుస్తాడు. డెల్లా క్రూస్ తో ఇలా అంటాడు, నేను నీ మునిమనవన్ని అని. ఇంకా డెల్లా క్రూస్ అందరితో ఎంతో సంతోషంగా ఇలా చెప్తాడు, మిగేల్ నా మునిమనవుడు అని. కట్ చేస్తే మిగేల్ కొంచెం కొంచెంగా స్కెల్టన్ లా మారుతూ ఉంటే డెల్లా క్రూస్ చూసి ఒక పువ్వు ఇచ్చి భూలోకానికి వెళ్ళడానికి హెల్ప్ చేయాలని పువ్వు ఇస్తూ ఉండగా హెక్టర్ అక్కడికి వచ్చి మిగేల్ ని అడుగుతాడు, మనం ఒక డీల్ వేసుకున్నాం, నా ఫోటో తీసుకెళ్ళాలి అని చెప్పి గట్టిగా అడుగుతాడు. అందుకు డెల్లా క్రూస్ అడ్డుపడి ఆపుతూ ఉంటాడు. అప్పుడు హెక్టర్ డెల్లా క్రూస్ తో ఇలా అంటాడు, నువ్వు నా పాటలని, నా గిటార్ని అన్ని దొంగలిచ్చి ఇలా పెద్దవాడివి అయ్యావు. అయినా దాని గురించి నేను ఇక్కడికి రాలేదు, నేను మిగేల్తో మాట్లాడాలి అని అంటుంటే అప్పుడు టీవీలో ఒక మూవీ ప్లే అవుతూ ఉంటుంది. అది చూస్తుండగా హెక్టర్కి ఒక విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది. అది ఏంటి అంటే వీళ్ళిద్దరూ ప్రాణాలతో ఉన్నప్పుడు డెల్లా క్రూస్ హెక్టర్ని మోసం చేసి పాయిజన్ ఇచ్చి చంపిన విషయం. హెక్టర్ ఎంతో కోపంతో డెల్లా క్రూస్ ని కొడతాడు. కానీ డెల్లా క్రూస్ సెక్యూరిటీ గార్డ్స్ హెక్టర్ ని లాక్కొని వెళ్తారు. మిగేల్ డెల్లా క్రూస్ ని ఇలా అడుగుతాడు, నువ్వు హెక్టర్ని చంపావా అని. డెల్లా క్రూస్ ఇలా అనుకుంటాడు, మిగేల్కి నిజం తెలిసిపోయింది, వీడు గనక భూలోకానికి వెళ్ళాడంటే అందరికి నిజం చెప్పి నా నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తాడు అని. సో సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిచి మిగేల్ ని కూడా బంధిస్తారు, ఒక బావి లాంటి లోయలో తోసేసి. మిగేల్ గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఎవరైనా నాకు హెల్ప్ చేయండి అని. అప్పుడు మిగేల్ హెక్టర్ ని చూస్తాడు. తనని కూడా అక్కడే బంధించి ఉంటారు. ఇంకా హెక్టర్ కొంచెం కొంచెంగా మాయమైపోతూ ఉంటాడు. మిగేల్ అది చూసి తనతో, నువ్వు మాయమైపోతున్నావు, నేను ఎలాగైనా నీ ఫోటో పెడతా అని అంటుంటాడు. అప్పుడు
అప్పుడు ఎక్తర్ ఒక మాట చెప్తాడు, నాకు ఒకే ఒక కోరిక, అది ఏంటి అంటే నా కూతుర్ని చూడటం. నా కూతురిని చూడడం కోసమే నేను మ్యూజిక్ ని వదిలేసి తిరిగి వస్తున్నప్పుడే నన్ను చంపేశారు. ఇప్పుడు నన్ను తెలిసిన వారు ఎవరైనా భూమి మీద ఉన్నారు అంటే అది ఒక్క నా కూతురు మాత్రమే. తనని ఎలాగైనా కలవాలి అని ఏదో ఒకటి చేసి వెళ్ళాలని అనుకుంటుంటాను. కానీ నువ్వు ఒకటి గమనించావా మిగెల్? పోనీ తను చనిపోతే ఎలాగో ఇక్కడికే కదా వస్తుంది, అప్పుడు కలవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ నేను ఎవరు అని భూమి మీద తెలిసిన ఒకే ఒక వ్యక్తి నా కూతురు. తను చనిపోతే నేను ఇక్కడ చనిపోతా. నా కూతురుని ఎప్పటికీ కలవలేను అని బాధపడుతూ ఏడుస్తూ, సారీ కోకో, నీకు ఒక మంచి నాన్నలా నేను లేను అని అంటాడు. కోకో అనగానే మిగేల్ కి వాళ్ళ జేజమ్మ గుర్తుకు వస్తుంది. మిగేల్ తన దగ్గర ఉన్న ఫోటోని చూపిస్తాడు. తన ఎదురుగా ఉన్న వ్యక్తి, ఫోటోలో ఉన్న వ్యక్తి ఒకటే అని మిగేల్ కి తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరూ ఒకే ఫ్యామిలీ అని ఇప్పుడే అర్థమవుతుంది మిగేల్ కి. ఇన్ని రోజులు డెల్లా క్రూజ్ తన ముత్తాత అనుకుంటాడు. ఎక్తర్ మిగేల్ దగ్గర ఉన్న ఫోటోని చూసి వాళ్ళ కూతుర్ని చూస్తూ బతికి ఉన్నప్పుడు వాళ్ళ కూతురుతో ఒక సాంగ్ పాడి ఉంటాడు. అది గుర్తుకు వచ్చి చాలా ఫీల్ అవుతాడు. మిగేల్ డాగ్ మిగేల్ ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే మామ ఇల్డా కూడా ఆ డాగ్ హెల్ప్ తో అక్కడికి వస్తారు. వాళ్ళ ఇద్దరిని కాపాడి తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరకు వెళ్తూ ఇమెల్డా ఎక్తర్ తో ఇలా అంటుంది, నువ్వు నీ ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోయావు, ఇప్పుడు కూడా వెళ్ళిపో అని తరిమేస్తుంది. మిగేల్ ఇలా అంటాడు, నువ్వు ఎక్తర్ ని క్షమించాలి అని. ఎందుకు అని ఇమెల్డా అంటుంది. అప్పుడు డెల్లా క్రూజ్ చేసిన మోసం చెప్తాడు. కానీ ఇమెల్డా ఏం మాట్లాడదు. కట్ చేస్తే డెల్లా క్రూజ్ కి సంబంధించిన ఒక షో జరుగుతుంటుంది. మిగేల్ ఎలాగైనా డెల్లా క్రూజ్ దగ్గర ఉన్న ఎక్తర్ ఫోటోని తీసుకోవాలి అని అనుకుంటాడు. డెల్లా క్రూజ్ దగ్గర నుంచి ఎలాగోలా ఆ ఫోటోని తీసుకుంటారు. ఇమెల్డా మైక్ తీసుకొని సాంగ్ పాడుతూ డెల్లా క్రూజ్ దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. ఇక మిగేల్ ని భూలోకానికి పంపించాలి అని ఆ పువ్వుని ఇస్తూ ఉండగా డెల్లా క్రూజ్ మిగేల్ ని లాక్కొని వెళ్ళిపోతాడు. మిగేల్ డెల్లా క్రూజ్ తో అరుస్తూ చెప్తూ ఉంటాడు, నువ్వు ఎక్తర్ సాంగ్స్ ని దొంగలించి మోసం చేసి ఫేమస్ అయ్యావు అని. అవును, నేను ఫేమస్ అవ్వడం కోసం ఏమైనా చేస్తా అంటూ డెల్లా క్రూజ్ మిగేల్ ని కిందకు తోసేస్తాడు. అప్పుడే అక్కడ ఉన్న ఒక ఇద్దరు లేడీస్ వీళ్ళు మాట్లాడుకున్నదంతా రికార్డ్ చేసి లైవ్ లో కనెక్ట్ చేస్తారు. అక్కడ ఉన్న ఆడియన్స్ కి అర్థమవుతుంది అది ఎక్తర్ సాంగ్స్ అని, డెల్లా క్రూజ్ మోసం చేశాడు అని. అవంతా చూసి షాక్ అవుతారు. మిగేల్ పైనుంచి కిందకి పడిపోతుండగా ఇమెల్డా పెంపుడు జంతువు కాపాడుతుంది. ఆ టైంలో మిగేల్ చేతిలో ఉన్న తన ఒక్కగానొక్క ఫోటోని చేజార్చుకుంటాడు. అది వాటర్ లో పడిపోతుంది. డెల్లా క్రూజ్ స్టేజ్ మీదకు వచ్చి నేను ఏం చేయలేదు అని చెప్తుండగా జనాలు టమోటోస్ తో ఎగ్స్ తో డెల్లా క్రూజ్ ని కొడతారు. అప్పుడు మామా ఇల్డా పెంపుడు జంతువు డెల్లా క్రూజ్ ని తన కాలితో తంతుంది. ఎగిరి అక్కడ ఉన్న ఒక పెద్ద గంటకు తగిలి కింద పడతాడు. ఆ పెద్ద గంట డెల్లా క్రూజ్ పై పడి చనిపోతాడు. ఇక మిగేల్ ని ఎలా అయినా సూర్యుడు అస్తమించేలోపు భూలోకానికి పంపాలి, లేకపోతే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాడా అని ఇమెల్డా ఈథర్ ఇద్దరు కలిసి మిగేల్ ని భూలోకంకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తారు. మిగేల్ భూలోకంకి వచ్చిన వెంటనే ఎలా అయినా కోకోకి వాళ్ళ నాన్న గురించి గుర్తు చేయాలని కోకో దగ్గరికి వస్తాడు. గుర్తు చేయాలి అనుకుంటాడు, కానీ ఆమెకేమీ గుర్తుకు రాదు. మిగేల్ ఏం చేయలేక ఏడుస్తూ వాళ్ళ నాన్నని హగ్ చేసుకుంటాడు. అప్పుడే మిగేల్ కి ఒక విషయం గుర్తుకు వస్తుంది. కోకో చిన్నప్పుడు వాళ్ళ నాన్న పాడిన పాటని పాడుతాడు. అప్పుడు కోకోకి వాళ్ళ నాన్న చిన్నప్పుడు పాడిన పాట గుర్తుకు వస్తుంది. అప్పుడు మిగేల్ తో కలిసి పాడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ లో ఎంతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే అసలు ఏమీ గుర్తులేని కోకోకి తన చిన్నతనంలో వాళ్ళ నాన్న పాడిన సాంగ్ పాడుతుందని. కోకో ఇలా అంటుంది, మా నాన్న నా కోసం చిన్నప్పుడు ఈ సాంగ్ పాడేవాడు అని. మిగేల్ ఇలా అంటాడు కోకోతో, మీ నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నారు అని. కోకో తను దాచుకున్న ఎక్తర్ ఫోటోని తీసి చూపిస్తుంది. అప్పుడు మిగేల్ ఆ ఫోటో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఎక్తర్ కి వాళ్ళ ఫ్యామిలీని చూడడానికి ఒక పాస్ దొరికినట్లే అని. కట్ చేస్తే 1 year తర్వాత అని చూపిస్తారు. చనిపోయిన వాళ్ళని పూజించే ఫెస్టివల్ ని చూపిస్తారు. డెల్లా క్రూజ్ అసలు మ్యూజిషియన్ కాదు అని తెలుసుకొని అతన్ని పూజించడం మానేస్తారు. ఎక్తర్ మాత్రమే నిజమైన మ్యూజిషియన్ అని తెలుసుకుంటారు. ఇక మిగేల్ తన చెల్లికి తన ఫ్యామిలీ ఫోటోస్ ని చూపించి చెప్తూ ఉంటాడు. కోకో కూడా చనిపోయి ఉంటుంది. ఇక ఎక్తర్ కి కూడా ఆ బ్రిడ్జ్ పై దొరుకుతుంది. ఎందుకంటే తన ఫోటోని భూలోకంలో పెట్టి ఉన్నారు కనుక. ఎక్తర్ తన కూతురు ఫ్యామిలీతో కలిసి భూలోకంకి వస్తాడు. అప్పటి నుండి చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఈ మూవీని ఎండ్ చేస్తారు. చూసారుగా, ఈ మూవీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ ఉంది. అది ఏంటి అన్నది మీరు కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి. ఇలాంటి మూవీస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.